ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి ఏపీ స్టేట్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 21లో ఇచ్చినటువంటి గివింగ్ అడ్వైజ్ లేదా మేకింగ్ సజెషన్ సంబంధించి ప్రశ్నకి ఏ విధంగా సమాధానం రాయాలనేది ఈ వీడియోలో మనం కంప్లీట్గా నేర్చుకోబోతున్నాం. ఈ వీడియో చూసినట్లయితే మీరు తప్పనిసరిగా 2 మార్కులు పొందగలరు. ఎందుకంటే ఈ క్వశ్చన్ అనేది ఎగ్జామ్లో 2 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది. చాలా తేలికగా ఆన్సర్ చేయగలరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ నెంబర్ 21లో ఒక సెంటెన్స్ ఇచ్చి గివింగ్ అడ్వైజ్ అని కానీ సజెషన్ కానీ ఇవ్వడం జరుగుతుంది. అంటే అవతల వ్యక్తికి ఏదో సలహా కానీ సూచన కానీ ఇవ్వమని అడగడం జరుగుతుంది. కాబట్టి అటువంటి క్వశ్చన్కి మనం ఇప్పుడు ఈజీగా ఎలాగ ఆన్సర్ చేయాలనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ గివింగ్ అడ్వైజ్కి సంబంధించి మనము ఉపయోగించే స్ట్రక్చర్ ఏంటంటే యూ షుడ్ అని ఉపయోగిస్తాం. యూ షుడ్ పక్కన వెర్బ్ 1 ఉంటుంది. ఎలాగను యూ షుడ్ అని ఉపయోగిస్తాం, పక్కన వెర్బ్ 1 రాస్తాం. ఒకవేళ కొన్ని సందర్భాల్లో యూ షుడ్ నాట్ కూడా రాస్తాం, తర్వాత వెర్బ్ 1 ఉంటుంది. యూ షుడ్, యూ షుడ్ నాట్ అంటే సపోజు ఎవరైనా స్మోక్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి స్మోక్ చేయొద్దని చెప్పండి సలహా ఇవ్వమని చెప్పినప్పుడు, ఓకేనా. అంటే ఒక పని చేయొద్దు అని సలహా ఇచ్చేటప్పుడు నాట్ వస్తుంది కదా, అలాంటి సందర్భాలలో యూ షుడ్ నాట్ అని, లేదా ఒక పని చెయ్యు అని సలహా ఇచ్చేటప్పుడు యూ షుడ్ అని. యూ షుడ్, యూ షుడ్ నాట్. అలాగే యూ ఆట్ టు, యూ ఆట్ టు, OUGHT TO2 తర్వాత కూడా వెర్బ్ 1 వస్తుంది. ఇక్కడ వెర్బ్ 1, ఇక్కడ వెర్బ్ 1. యూ ఆట్ టు ప్లస్ వెర్బ్ 1. అలాగే యూ హ్యాడ్ బెటర్ ప్లస్ వెర్బ్ 1. యూ హ్యాడ్ బెటర్ తర్వాత వెర్బ్ 1. యూ హ్యాడ్ బెటర్ వెర్బ్ 1. అలాగే ఇట్ ఈజ్ బెటర్ ఫర్ యూ, ఇట్ ఈజ్ బెటర్ ఫర్ యూ తర్వాత 2 ప్లస్ వెర్బ్ 1 రాయాలి. టు గో, టు స్విమ్ అని, ఓకేనా. ఇట్ ఈజ్ బెటర్ ఫర్ యూ 2 ప్లస్ వెర్బ్ 1 రాయాలి. అలాగే ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ ప్లస్ వెర్బ్ 1. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ అని రాసి పక్కన వెర్బ్ 1 రాయాలి. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్, ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ అని రాసి పక్కన వెర్బ్ 1 రాయాలి. ఇది గివింగ్ అడ్వైస్ సంబంధించి. అయితే ఎక్కువగా మనం సింపుల్గా ఈ రెండింటిని ఫాలో అయితే సరిపోతుంది. యూ షుడ్ అని కానీ యూ షుడ్ నాట్ కానీ ఆ రెండింటిని ఉపయోగించి రాస్తే చాలు. 10th క్లాస్ వరకు మార్క్స్ మీకు 2 మార్కులు అనేది ఈజీగా రావడం జరుగుతుంది. యూ షుడ్, యూ షుడ్ నాట్ ఈ రెండింటిని ఆడ అడిగిన సెంటెన్స్ బట్టి మనం యూజ్ చేస్తే సరిపోద్ది, ఓకేనా. యూ షుడ్, యూ షుడ్ నాట్ అని రాస్తే. నెక్స్ట్ 7 చూడండి. 7ది వై డోంట్ యూ ప్లస్ వెర్బ్ 1. వై డోంట్ యూ ప్లస్ వెర్బ్ 1. అలాగే ఐ సజెస్ట్ యూ ప్లస్ వెర్బ్ 1, లేదా ఐ సజెస్ట్ యూ షుడ్ ప్లస్ వెర్బ్ 1. వై డోంట్ యూ ప్లస్ వెర్బ్ 1, ఐ సజెస్ట్ యూ వెర్బ్ 1, లేదా ఐ సజెస్ట్ యూ షుడ్ వెర్బ్ 1. ఈ రెండు ఎక్కువగా సజెషన్కి ఉపయోగిస్తాం, సజెషన్కి. అయితే వీటిని కూడా షుడ్, షుడ్ నాట్ను కూడా మేకింగ్ సజెషన్లో రాసివచ్చు. షుడ్ తోటి, షుడ్ నాట్తో కూడా మేకింగ్ సజెషన్ అడిగినా, గివింగ్ అడ్వైజ్ అడిగినా రాసిన మార్కులు ఇచ్చేస్తారు. కాబట్టి ఎక్కువగా మనకి గివింగ్ అడ్వైజ్ మీద క్వశ్చన్ రావడం జరుగుతుంది సజెషన్ కన్నా. కాబట్టి యూ షుడ్ నాట్ని ఎక్కువగా 10th క్లాస్ వారు ఉపయోగించి సరిపోద్ది. ఇంకా మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం కూడా ఇవి నేర్చుకుంటే మంచిది. యూ ఆట్ టు, యూ హ్యాడ్ బెటర్, ఇట్ ఈస్ బెటర్ ఫర్ యూ ప్లస్ 2 ప్లస్ వెర్బ్ 1, ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ ప్లస్ వెర్బ్ 1 అని. కానీ 10th క్లాస్ బేసిస్ వరకు ఈ 2 స్ట్రక్చర్లు సరిపోతాయి. ఈ షుడ్ కానీ యూ షుడ్ నాట్ కానీ. చూద్దాం. అయితే ఇచ్చిన సెంటెన్స్ల్లో మనకి షుడ్ నాట్ ఎక్కడ ఉపయోగిస్తామో చెప్తాను చూడండి. ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చిన దాంట్లో స్టార్టెడ్ స్మోకింగ్ అంటే ఎవరైనా స్మోకింగ్ కాల్చడం అంటే స్మోక్ చేయడం స్టార్ట్ చేశారు అనుకోండి, అతనికి ఏమని చెప్తాము, స్మోక్ చేయొద్దని చెప్తాం. అప్పుడు యూ షుడ్ నాట్ అని ఉపయోగిస్తాం. అలాగే స్టార్టెడ్ డ్రింకింగ్ అని కానీ డ్రింక్ స్టార్ట్ చేసిన వాళ్ళకి, అలాగే ఎక్కువగా ప్లేయింగ్ గేమ్స్, మొబైల్ గేమ్స్, వీడియో గేమ్స్ ఆడిన వాళ్ళకి, సీయింగ్ టీవీ ఎక్కువగా చూసిన, అలాగే సెంటెన్స్లో నాట్ టు డూ అని ఉందనుకోండి, నాట్ టు డూ ఉన్న, సీయింగ్ ఉన్న, ప్లేయింగ్ ఉన్న, స్టార్ట్ డ్రింకింగ్, స్టార్టెడ్ స్మోకింగ్ ఇవే ఉన్నా మనం ఏంటో ఉపయోగిస్తుంటే యూ షుడ్ నాట్ ప్లస్ వెర్బ్ 1, యూ షుడ్ నాట్ ప్లస్ వెర్బ్ 1, లేదా యూ షుడ్ స్టాప్. ఈ రెండిట్లో ఏదో ఉపయోగించినా రైటే. యూ షుడ్ నాట్ ప్లస్ వెర్బ్ 1 కానీ యూ షుడ్ స్టాప్ అని కానీ ఉపయోగించి రాయాలి. ఇవి ఏవైనా మనకి సెంటెన్స్లో కనబడినట్లయితే. మొత్తం ఏంటంటే ఒక పని చెయ్యు అని చెప్పేటప్పుడు, సలహా ఇచ్చేటప్పుడు యూ షుడ్ అని ఉపయోగిస్తాము. పలానా పని చెయ్యొద్దు అనేటప్పుడు యూ షుడ్ నాట్ ప్లస్ వెర్బ్ 1 కానీ యూ షుడ్ స్టాప్ అని కానీ చెప్పాలి, ఓకేనా. ఇప్పుడు గతంలో ఇచ్చిన క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చారని చూద్దాం. వాటికి ఆన్సర్లు మనం ఇప్పుడు రాద్దాం, ఓకేనా. చూడండి, 2019 మార్చ్ పబ్లిక్ ఎగ్జామ్లో 10th క్లాస్ సంబంధించి ఇంగ్లీష్లో
మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే యువర్ ఫ్రెండ్ ఈజ్ బికమింగ్ ఫ్యాట్ అంటే ఫ్రెండ్ బాగా లావ్ అయిపోతున్నాడు అనమాట. అడ్వైజ్ హిమ్ టు డూ యోగా. అడ్వైజ్ హిమ్ టు డూ యోగా. మరి అతనికి యోగా చేయమని మనం సలహా ఇవ్వాలి. సో యోగా చేయమని సలహా ఇవ్వమన్నప్పుడు యూ షుడ్ ఉపయోగిస్తాం. ఏదైనా చెయ్యొద్దు అంటే మనము షుడ్ నాట్ ఉపయోగిస్తాం. ఈ సెంటెన్స్లో ఎక్కడైనా స్టార్టెడ్ స్మోకింగ్ కానీ, స్టార్టెడ్ డ్రింకింగ్ కానీ, ప్లేయింగ్ కానీ, నాట్ టు డూ అని కానీ ఈ విధంగా ఇచ్చినట్లయితే అప్పుడు మనము యూ షుడ్ నాట్ ఉపయోగిస్తాం చెప్పాం. సో అలా లేదు కాబట్టి మనం యూ షుడ్ ఉపయోగించాలి. అంటే యోగా చేయమని చెప్తున్నాం కాబట్టి యూ షుడ్ ఉపయోగించాలి. చేయొద్దని ఏదైనా పని చెప్తే యూ షుడ్ నాట్ ఉపయోగించాలి. అయితే ఇక్కడ అడ్వైజ్ హిమ్ టు డూ యోగా అని ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ రాసిన చూడండి, అడ్వైజ్ హిమ్ ఆర్ హెర్. అడ్వైజ్ హిమ్ని కానీ అడ్వైజ్ హెర్ కానీ ఏదైనా ఇవ్వచ్చు. తర్వాత టూ ఉంటుందండి. ఇక్కడ అడ్వైజ్ హిమ్, అడ్వైజ్ లేదా హెర్ తర్వాత టూ ఉంటుంది. ఈ పార్ట్ని మనము రాయకూడదు ఆన్సర్ రాసేటప్పుడు. ఈ పార్ట్ బదులుగా ఏం రాయాలి? యూ షుడ్ రాయాలి. క్వశ్చన్లో అడ్వైజ్ హిమ్ అని కానీ అడ్వైజ్ హెర్ కానీ పక్కన టూ ఉంటుంది. ఈ పార్ట్ అంతటికి బదులుగా యూ షుడ్ రాయాలి. రాసి ఇక్కడ ఒక వెర్బ్ వన్ ఉంటుంది, ఆ వెర్బ్ వన్ పక్కన రాయాలి. యూ షుడ్ ప్లస్ వెర్బ్ వన్ రాయాలి. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం అడ్వైజ్ ఇవ్వమన్నాడు. అడ్వైజ్ ఇవ్వమన్నప్పుడు అంటే అడ్వైజ్ హిమ్ టు అనేది కదా, ఈ పార్ట్ మనం రాయకూడదు ఎగ్జామ్లో. దాని బదులు ఏం రాస్తాం? యూ షుడ్ అని రాస్తాం. యూ షుడ్ రాసి ఇక్కడ వెర్బ్ వన్ అంటే ఇచ్చిందంటే డూ. యూ షుడ్ డూ యోగా. అయిపోయిందండి ఆన్సర్. 2 మార్కులు. యూ షుడ్ డూ యోగా. ఓకేనా? దీనినే ఇంకా రాయొచ్చని చెప్పాను. యూ ఆట్ టు వెర్బ్ వన్. యూ ఆట్ టు వెర్బ్ వన్ రాయొచ్చని చెప్పాం. యూ ఆట్ టు, ఇక్కడ వెర్బ్ వన్ ఏంటంటే ఇక్కడ డూ. యూ ఆట్ టు డూ యోగా. సో ఏదైనా రైటే. అలాగే యూ హ్యాడ్ బెటర్ కూడా రాయొచ్చు. యూ హ్యాడ్ బెటర్ తర్వాత ఏంటి రాయాలి? వెర్బ్ వన్ అంటే ఇక్కడ టూ పక్కన ఏదో ఇచ్చిన సెంటెన్స్లో ఇచ్చిన క్వశ్చన్లో టూ పక్కన ఏదో అదే వెర్బ్ వన్. యూ హ్యాడ్ బెటర్ డూ యోగా. యూ హ్యాడ్ బెటర్ డూ యోగా. డిస్ప్లే అవుతుంది చూడండి స్క్రీన్ మీద. సో ఇక్కడ ఆన్సర్స్ మనం తప్పనిసరిగా సింపుల్గా రాయాలంటే షుడ్తో రాయండి. ఆన్సర్ షుడ్తో రాసి సరిపోద్ది. యూ షుడ్ అని పెట్టండి. ఇప్పుడంటే అడ్వైజ్ హిమ్ టు అని రిమూవ్ చేసి దాని బదులుగా యూ షుడ్ పెట్టి ఈ టూ పక్కన ఉన్నటువంటి డూన్ ఆ సెంటెన్స్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసేయండి. యూ షుడ్ డూ యోగా. రైట్. 2 మార్కులు వచ్చేస్తాయి ఈజీగా. యూ ఆట్ టు డూ యోగా. యూ ఆట్ టు డూ యోగా. యూ హ్యాడ్ బెటర్ డూ యోగా. యూ హ్యాడ్ బెటర్ డూ యోగా. సో 3 రకాలు రాయొచ్చు కానీ సింపుల్గా యూ షుడ్తో రాయండి. ఓకేనా? 10th క్లాస్ వారు. నెక్స్ట్, యువర్ సిస్టర్ హ్యాస్ పాస్డ్ ది రిటన్ టెస్ట్. రిటన్ టెస్ట్ మీ సిస్టర్ పాస్ అయ్యింది. అడ్వైజ్ హ్యార్ టు గెట్ ప్రిపేర్డ్ ఫర్ ఇంటర్వ్యూ అని ఉంది. టు గెట్ ప్రిపేర్డ్ ఫర్ ఇంటర్వ్యూ అని ఉంది. అంటే రిటన్ టెస్ట్ పాస్ అయింది, ఇంటర్వ్యూ కోసము ప్రిపేర్ అవ్వమని అడ్వైజ్ ఇవ్వమన్నాడు. ఇక్కడ చూడండి, అడ్వైజ్ హిమ్ కానీ హార్ కానీ ఉండి తర్వాత టూ ఉండి పక్కన గెట్ పక్కన ఎప్పుడు కూడా వెర్బ్ 3 ఉంటుంది. గెట్ పక్కన వెర్బ్ 3 ఉంటుంది. ప్రిపేర్డ్ ఇక్కడ టు గెట్. అయితే అలాగ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ అడ్వైజ్ హిమ్ ఎర్ ప్లస్ టూ ప్లస్ గెట్ అంతటినీ రాయకుండా ఆన్సర్ రాసేటప్పుడు ఏం రాస్తామో సలహా ఇవ్వమని చెప్పారు కదా. అంటే ప్రిపేర్ అవ్వమని సలహా ఇవ్వమన్నాడు కాబట్టి యూ షుడ్ రాస్తాం. యూ షుడ్ రాస్తాం. దీని బదులుగా యూ షుడ్ రాస్తాం. యూ షుడ్ రాసి మరి ఇక్కడ గెట్ తర్వాత ఏమిచ్చాడు? ఇక్కడ ప్రిపేర్డ్ అని ఇచ్చాడు. ప్రిపేర్డ్ అంటే వెర్బ్ 3 అంటే ప్రిపేర్డ్ కానీ షుడ్ తర్వాత రాయాల్సింది వెర్బ్ 1 రాయాలి కాబట్టి ప్రిపేర్ అని రాయాలి. ప్రిపేర్. యూ షుడ్ ప్రిపేర్ ఫర్ ఇంటర్వ్యూ. ఓకేనండి? ఫర్ ఇంటర్వ్యూ. చూడండి, ఇంకేం లేదండి. అడ్వైజ్ హ్యార్ టు గెట్ ఇచ్చిన అలాగా ఆ పార్ట్ని రిమూవ్ చేసేయండి. ఈ పార్ట్ని అడ్వైజ్ హ్యార్ టు గెట్ని రిమూవ్ చేసేసి యూ షుడ్ అని పెట్టి ఇక్కడ వెర్బ్ 3 ఇచ్చినప్పటికి కూడా వెర్బ్ 1 రాయాలి. యూ షుడ్ ప్రిపేర్ ఫర్ ఇంటర్వ్యూ. ఈ సెంటెన్స్లో ఇక 2 తర్వాత వెర్బ్ 1 ఇచ్చాడు డూ కాబట్టి డైరెక్ట్గా షుడ్ తర్వాత డూ రాస్తాం. మిగతా అంతా రాస్తాం యోగాని. కానీ ఇక్కడ టు గెట్ తర్వాత వెర్బ్ 3 ఇచ్చాడు. టు గెట్ తర్వాత వెర్బ్ 3ని యూ షుడ్ తర్వాత ఏం రాయాలి? వెర్బ్ 1గా రాయాలి. ప్రిపేర్డ్ని ప్రిపేర్ అని రాయాలి. ప్రిపేర్. యూ షుడ్ ప్రిపేర్ ఫర్ ఇంటర్వ్యూ. అలాగే ఆట్ టు రాద్దాం. యూ ఆట్ టు ప్రిపేర్. ఆట్ టు ప్రిపేర్ ఫర్ ఇంటర్వ్యూ.
అలాగే హ్యాడ్ బెటర్తో కూడా చెప్పచ్చు. అలాగా యూ హ్యాడ్ బెటర్ ప్రిపేర్ ఫర్ ఇంటర్వ్యూ. హ్యాడ్ బెటర్తో ఏమొస్తుందండి, అర్థమనే కదా. యూ హ్యాడ్ బెటర్ ప్రిపేర్ ఫర్ ఇంటర్వ్యూ. ఓకేనా, ఇది స్ట్రక్చర్. యూ ఆట్ టు అనేది, యూ షుడ్ అనేది. అలాగే యూ హ్యాడ్ బెటర్ కూడా ఒక స్ట్రక్చర్ అని చెప్పాం. బెటర్ రాసి పక్కన రాయాలి, ప్రిపేర్ ఫర్ ఇంటర్వ్యూ. ఓకేనా, ఈ విధంగా మనం రాయాలి. ఓకేనండి. నెక్స్ట్ మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నెక్స్ట్ 3వ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. యువర్ ఫ్రెండ్ ఈజ్ నాట్ ఫీలింగ్ వెల్. ఫ్రెండ్ బాగా టైర్ అయిపోయి సరిగ్గా బాగోలేడనమాట, బాగా నీరసంగా ఉన్నాడు, సరిగ్గా నాట్ ఫీలింగ్ వెల్. అడ్వైజ్ హిమ్ టు టేక్ రెస్ట్. అతనికి రెస్ట్ తీసుకోమని సలహా ఇవ్వని అన్నాడు. సో ఇక్కడ అడ్వైజ్ అన్నాడు కాబట్టి మనం యూ షుడ్ కానీ యూ షుడ్ నాట్ కానీ ఉపయోగించాలి. అయితే ఇక్కడ రెస్ట్ తీసుకోమని చెప్పాడు. ఇక్కడ ఎక్కడక్కడ నాట్ టు కానీ, అతను ఎక్కువగా స్మోక్ చేస్తున్నాడు, అదే స్మోకింగ్ స్టార్ట్ చేసాడని కానీ, డ్రింకింగ్ చేస్తున్నాడు కానీ ఎక్కడ లేదు. అడ్వైజ్ హిమ్ టు టేక్ రెస్ట్ అంతే. కాబట్టి ఇలాంటప్పుడు ఏంటి చెప్పాను, అడ్వైజ్ హిమ్ టు తర్వాత అడ్వైజ్ హిమ్ టు అంతటిని రిమూవ్ చేసి దాని బదులుగా ఏం పెట్టమని చెప్పాను, యూ షుడ్ అని పెట్టమన్నాను. యూ షుడ్ పెట్టి ఈ తర్వాత ఉండిపోయినదంతా రాసిడమే. యూ షుడ్ టేక్ రెస్ట్. ఓకేనా, అడ్వైజ్ హిమ్ టు తర్వాత ఉన్నటువంటి పార్ట్ ఏముంది, టేక్ రెస్ట్ అని రాసిడమే. ఓకేనా, ఎందుకంటే షుడ్ తర్వాత టేక్ అనేది వెర్బ్ కదా, టేక్ టుక్ టేకెన్. కాబట్టి అడ్వైజ్ హిమ్ టు లేదా అడ్వైజ్ హెర్ టు తర్వాత ఉన్నది యాజ్ ఇట్ ఈజ్గా యూ షుడ్ పెట్టి అది రాసిడమే. ఆ అడ్వైజ్ హిమ్ టుని రిమూవ్ చేసేయాలి. మిగతా సెంటెన్స్ అంతటితో సంబంధం లేదు. ఓకేనా, లేదు దీన్ని ఇంకోలా కూడా రాయొచ్చు. ఇలా రాసినా మార్కులు వస్తాయి. ఇంకోలా రాస్తే వస్తాయి. యూ ఆట్ టు, దీని బదులుగా యూ ఆట్ టు పెట్టండి, టేక్ రెస్ట్. అలాగే యూ షుడ్ బదులుగా యూ హ్యాడ్ బెటర్ రాయండి. యూ హ్యాడ్ బెటర్ రాసి టేక్ రెస్ట్ రాయండి. యూ హ్యాడ్ బెటర్ టేక్ రెస్ట్. యూ ఆట్ టు టేక్ రెస్ట్. యూ షుడ్ బదులుగా యూ ఆట్ టు పెట్టిన ఒకటే, యూ హ్యాడ్ బెటర్ పెట్టిన ఒకటే. సింపుల్గా యూ షుడ్తో రాసిస్తే 2 మార్కులు వచ్చేస్తాయి అంతే. ఓకేనా. నెక్స్ట్, యువర్ ఫ్రెండ్ ఈజ్ వేస్టింగ్ వాటర్ కేర్లెస్లీ. మీ ఫ్రెండ్ వాటర్ని చాలా కేర్లెస్గా వేస్ట్ చేస్తున్నాడు బాగాను. యూ థింక్ ఇట్స్ నాట్ గుడ్. నువ్వు ఇది మంచిది కదా అనుకున్నావు. అడ్వైజ్ హిమ్ నాట్ టు వేస్ట్ వాటర్. అతనికి వాటర్ని వేస్ట్ చేయొద్దని సలహా ఇవ్వమన్నాడు. ఇక్కడ చూడండి, అడ్వైజ్ హిమ్ నాట్ టు అని ఉంది. సో అడ్వైజ్ హిమ్ తర్వాత నాట్ టు కనిపించిందంటే యూ షుడ్ నాట్ అని కానీ ఈ షుడ్ స్టాప్ కానీ చెప్పాలి. ఎక్కువగా ఈ షుడ్ నాట్ వాడతాం. ఓకేనా, కాబట్టి అడ్వైజ్ హిమ్ నాట్ టు అంతటిని రిమూవ్ చేసేసి దాని బదులుగా ఏం రాస్తాం, యూ షుడ్ నాట్ అని రాస్తాము. యూ షుడ్ నాట్ రాసి ఆ తర్వాత ఏముండిపోయింది, వేస్ట్ వాటర్. యూ షుడ్ నాట్ వేస్ట్ వాటర్. చూసారా, అంటే నువ్వు వాటర్ వేస్ట్ చేయొద్దని. ఓకేనా, అలాగే ఇక్కడేంటి, నువ్వు రెస్ట్ తీసుకోవాలని. ఇక్కడ వాటర్ వేస్ట్ చేయొద్దని సలహా ఇస్తాను అంతే. సింపుల్ అండి. అడ్వైజ్ హిమ్ తర్వాత ఇక్కడ నాట్ టు వచ్చింది. నాట్ టు వచ్చిందంటే మనం రాయాల్సిందేంటి, యూ షుడ్ నాట్ అని రాయాలి. యూ షుడ్ నాట్ అని రాయాలి. దేని బదులుగా అడ్వైజ్ హిమ్ నాట్ టు వరకు అంతటిని రిమూవ్ చేసి దాని ప్లేస్లో యూ షుడ్ నాట్ పెట్టి తర్వాత మిగిలిపోయినటువంటి ఈ వేస్ట్ వాటర్ అని రాసడమే. మిగతా ఈ అడ్వైజ్ హిమ్కి ముందున్న సెంటెన్స్ అంతా సంబంధం లేదు. ఓకేనా, సింపుల్గా 10th క్లాస్ వారికి ఈ అడ్వైజ్ హిమ్ నాట్ టుని రిమూవ్ చేసి దాని ప్లేస్లో యూ షుడ్ నాట్ పెట్టాలి. ఎందుకు, ఇక్కడ నాట్ ఉంది కాబట్టి సెంటెన్స్లో షుడ్ నాట్ పెట్టి వేస్ట్ వాటర్. షుడ్ నాట్ తర్వాత వేస్ట్ అంటే వెర్బ్ 1 సరిపోయింది. ఓకేనా, ఇది జూన్ 2019లో మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, 5th క్వశ్చన్ ఏంటంటే, యువర్ బ్రదర్ హూ రైడ్స్ ఏ మోటార్ సైకిల్ డస్ నాట్ యూజ్ ఏ హెల్మెట్. మీ బ్రదరు హెల్మెట్ లేకుండా బైక్ని రైడ్ చేస్తున్నాడు. అడ్వైజ్ హిమ్ టు యూజ్ ఏ హెల్మెట్. అంటే హెల్మెట్ యూజ్ చేయమని సలహా ఇవ్వని అడిగాడు. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ డజ్ నాట్ ఉంది కదా, ఇక్కడ నాట్ ఉంది కానీ నాట్ ఉందని చెప్పి యూ షుడ్ నాట్ వాడకూడదు. కానీ అడ్వైజ్ తర్వాత సెంటెన్స్లో నాట్ అని ఉంటే అప్పుడు మీరు యూ షుడ్ నాట్ అని ఉపయోగించాలి. మిగతా సెంటెన్స్లో నాట్ ఉంటే వాడకూడదు. అడ్వైజ్ హిమ్ లేదా అడ్వైజ్ హెర్ తర్వాత నాట్ టు అని ఇస్తే అప్పుడు యూ షుడ్ నాట్ రాయాలి. కాబట్టి ఇక్కడ ఏంటంటే హెల్మెట్ ధరించలేదు కాబట్టి హెల్మెట్ ధరించమని యూజ్ చేయమని సలహా ఇవ్వమన్నాడు. ఒక పని చేయమని ఇచ్చేటప్పుడు యూ షుడ్డే రాయాలి. అడ్వైజ్ తర్వాత సెంటెన్స్లో నాట్ లే కదా, కాబట్టి యూ షుడ్డే రాయండి. యూ షుడ్ అని రాయాలి. యూ షుడ్ రాసిన తర్వాత మనం చెప్పిన ముందు ఆల్రెడీ అడ్వైజ్ హిమ్ టు తర్వాత రిమూవ్ చేసి ఈ పక్కన ఉన్నది నుండి అంతటిని యాస్టేజ్కి రాసేయాలి. యూ షుడ్ తర్వాత యూ షుడ్ యూజ్ ఏ హెల్మెట్. ఓకేనా, దీన్ని ఇంకోలా రాయించారుగా,
యూ షుడ్ బదులుగా ఏం రాయొచ్చు, యూ ఆట్ టు అని కూడా రాయొచ్చు. ఇలా రాసినా మార్కులు ఇస్తారు. యూ ఆట్ టు రాసి మిగతా సెంటెన్స్ యాజ్ ఇట్ ఈజ్గా రాసండి. యూజ్ ఏ హెల్మెట్. లేదా యూ షుడ్ బదులుగా ఏమిటి రాయొచ్చు, యూ హ్యాడ్ బెటర్ రాయొచ్చు. యూ హ్యాడ్ బెటర్ యూజ్ ఏ హెల్మెట్. మూడింట్లో ఏది రాసిన రైట్, ఎక్కువగా యూ షుడ్ రాసేయండి సింపుల్గా. ఓకేనా. నెక్స్ట్ అండి, యువర్ ఫ్రెండ్ ఈజ్ నాట్ స్టడీయింగ్ వెల్. మీ ఫ్రెండ్ సరిగ్గా చదవట్లేదు. అడ్వైజ్ హిమ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్. స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయమని సలహా ఇవ్వని అడిగాడు. సో ఎక్కడ సార్ ఈ సెంటెన్స్లో నాట్ ఉంది కదని చెప్పి షుడ్ నాట్ పెడితే తప్పు. అడ్వైజ్ హిమ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్ అంటే అతను స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయమని సలహా ఇవ్వమన్నాడు. అడ్వైజ్ హిమ్ తర్వాత ఎక్కడ నాట్ అని ఇచ్చిడా, ఇవ్వలేదు. కాబట్టి యూ షుడ్డే రాయాలి. యూ షుడ్ అని రాసి ఈ అడ్వైజ్ హిమ్ టు వరకు మరి రాయకుండా రిమైనింగ్ సెంటెన్స్ రాయండి. కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్. యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్. నువ్వు తప్పనిసరిగా స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, నువ్వు హెల్మెట్ ధరించాలి అని సలహా ఇవ్వడం. యూ షుడ్ బదులు గేట్ రాయని చెప్పాను, యూ ఆట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్. అలాగే యూ షుడ్ బదులు గేట్ రాయొచ్చు అని చెప్పాను, యూ హ్యాడ్ బెటర్ కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్. యూ హ్యాడ్ బెటర్ కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్. యూ షుడ్ బదులుగా యూ ఆట్ టు రాసిన ఒకటే, యూ హ్యాడ్ బెటర్ రాసిన ఒకటే, లేదా యూ షుడ్ రాసిన ఒకటే. కాబట్టి యూ షుడ్తో ఎక్కువగా రాసేయండి సరిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్. యువర్ అంకుల్ ఈజ్ ఏ హెవీ స్మోకర్. ఏ హెవీ స్మోకర్. అడ్వైజ్ హిమ్ టు స్టాప్ స్మోకింగ్. అంటే వాళ్ళ అంకులు మీ అంకుల్ బాగా హెవీ స్మోకర్, ఎక్కువగా స్మోక్ చేస్తాడు. అతనికి ఏమైనా సలహా ఇవ్వమన్నాడు, అడ్వైజ్ హిమ్ టు స్టాప్ స్మోకింగ్. అడ్వైజ్ హిమ్ టు స్టాప్ స్మోకింగ్. అడ్వైజ్ హిమ్ సెంటెన్స్లో ఎక్కడ నాట్ ఉందా, లేదు. కాబట్టి యూ షుడ్ అనే రాయాలి, షుడ్ నాట్ రాయకూడదు. గుర్తుపెట్టుకోండి. నేను ఇవేవి చెప్పాను కదా, ఇందులో మనం ముఖ్యంగా ఇది తీసుకోండి, ఇదే కాన్సెప్ట్ తీసుకోండి. అందులో నాట్ టు అని అడ్వైజ్ తర్వాత నాట్ టు అని వచ్చింది అంటే యూ షుడ్ నాట్ రాయండి. అడ్వైజ్ తర్వాత నాట్ టు వస్తేనే షుడ్ నాట్ రాయండి. సింపుల్గా ఇవన్నీ మీకు పక్కన పెట్టండి. అడ్వైజ్ హిమ్, అడ్వైజ్ హెర్ తర్వాత ఇక్కడ ఎక్కడ నాట్ ఉంటే యూ షుడ్ నాట్ రాయండి. నాట్ లేదు కాబట్టి యూ షుడ్ రాయండి. రాసిన తర్వాత ఇప్పుడు అడ్వైజ్ హిమ్ టు వరకు రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసి దాని బదులు గెట్ రాయాలా, దాని బదులు గెట్ రాయాలి, యూ షుడ్ రాయాలి. అప్పుడు రిమైనింగ్ పార్ట్ ఏంటంటే స్టాప్ స్మోకింగ్. యూ షుడ్ స్టాప్ స్మోకింగ్. మీరు స్మోకింగ్ ఆపాలి. దీన్ని రాయొచ్చు, యూ ఆట్ టు. షుడ్ బదులుగా యూ ఆట్ టు రాయండి, పక్కన స్టాప్ స్మోకింగ్. ఓకేనా, సింపుల్. లేదా యూ హ్యాడ్ బెటర్ స్టాప్ స్మోకింగ్. ఓకేనా, మీరు స్మోకింగ్ ఆపాలని. నెక్స్ట్, యువర్ ఫ్రెండ్ హ్యాస్ స్టార్టెడ్ డ్రింకింగ్. అంటే మీ ఫ్రెండ్ డ్రింక్ చేయడం స్టార్ట్ చేశాడు రీసెంట్గా, డ్రింక్ చేయడం. అడ్వైజ్ హిమ్ నాట్ టు డ్రింక్. అడ్వైజ్ హిమ్ నాట్ టు. చూసారు ఇక్కడ నాట్ టు, అడ్వైజ్ హిమ్ తర్వాత నాట్ టు వచ్చింది కాబట్టి మనం రాయాల్సిన ఆన్సర్ ఏం రాయాలి, యూ షుడ్ నాట్ అని రాయాలి. యూ షుడ్ నాట్ అని రాయాలి. రాసి నాట్ టు వరకు రిమూవ్ చేసేయమని చెప్పాను. నాట్ టు ఉన్న, మామూలుగా అడ్వైజ్ హిమ్ టు ఉన్న, నాట్ టు ఉన్న అంతవరకు రిమూవ్ చేసి పక్కనే ఉంది డ్రింక్. పక్కన ఏ సెంటెన్స్ ఇచ్చినా అది కంప్లీట్ చేసినే. దాని అడ్వైజ్ హిమ్ ముందు ఉన్నటువంటి సెంటెన్స్ ఏది మాకు సంబంధం లేదు. యూ షుడ్ నాట్ డ్రింక్. నువ్వు డ్రింక్ త్రాగకూడదు, డ్రింక్ చేయకూడదు అని. ఓకేనా, యూ షుడ్ నాట్ డ్రింక్ అని రాయాలి సింపుల్గా. దీన్ని ఆట్ టు ద రాయచ్చా. అలాగే యూ హ్యాడ్ బెటర్, యూ హ్యాడ్ నాట్ బెటర్ రాయాలి. అక్కడ యూ హ్యాడ్ బెటర్ రాసినప్పుడు యూ హ్యాడ్ నాట్ బెటర్ రాయాలి. ఓకేనా, ఈ విధంగా యూ షుడ్ నాట్ డ్రింక్ రాస్తే మనకి ఈజీగా 2 మార్కులు వస్తాయి. అర్థమైంది కదండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్. యువర్ ఫ్రెండ్ రాజు హ్యాస్ బికమ్ పేల్. అంటే అతని ముఖం బాగా పాలిపోయినట్టు అయిపోయింది ముఖం. అడ్వైజ్ హిమ్ టు సీ ఏ డాక్టర్. అతను డాక్టర్ చూపించుకోమని సలహా ఇవ్వాలి. సో ఇక్కడ మనకి ఈ ముందు సెంటెన్స్ సంబంధం లేదు. అడ్వైజ్ హిమ్ టు ఉంది, ఇక్కడ ఎక్కడ నాట్ లేదు కాబట్టి యూ షుడ్ రాయండి. యూ షుడ్ రాసి ఈ పార్ట్ని, అంటే ఈ ఎలాగ అడ్వైజ్ హిమ్ టు రిమూవ్ చేసేస్తున్నాం కాబట్టి ఈ పార్ట్ని చివరి రాయండి. సి ఏ డాక్టర్. ఓకేనా, యూ షుడ్ సీ ఏ డాక్టర్ అంటే ఏంటి, సి అంటే ఇక్కడ డాక్టర్ని కలవమని, చూడడం కాదు, డాక్టర్ని కలవమని అర్థం. ఓకేనా, యూ షుడ్ సీ ఏ డాక్టర్.
లేదా యూ షుడ్ బదులుగా యూ ఆట్ టు సీ ఏ డాక్టర్, యూ హ్యాడ్ బెటర్ సీ ఏ డాక్టర్. ఇది రాసిన ఒకటే. నెక్స్ట్ యువర్ నైబర్ బారోడ్ యువర్ డిక్షనరీ. మీ నైబరు నీ డిక్షనరీ పట్టుకెళ్ళాడు. సజెస్ట్ హిమ్ టు రిటర్న్ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సజెస్ట్ హిమ్ టు, అడ్వైజ్ హిమ్ టు, సజెస్ట్ హిమ్ టు, రెండు ఇచ్చినా సరే దాన్ని రిమూవ్ చేసి ఇక్కడ ఎక్కడ నాట్ లే కాబట్టి యూ షుడ్ రాసేయండి. సజెస్ట్కైనా అడ్వైజ్కైనా యూ షుడ్ రాసేయండి. యూ షుడ్ రాసి రిమైనింగ్ పార్ట్ యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి. యూ షుడ్ రిటర్న్ ఇట్, యూ షుడ్ రిటర్న్ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. లేదా ఇట్ బదులుగా ఏంటంటే ఇక్కడ ఇట్ అంటే ఏంటి, డిక్షనరీ అంటే యూ షుడ్ రిటర్న్ మై డిక్షనరీ అని రాయొచ్చు. ఇట్ బదులుగా ఇట్ అంటే ఇక్కడ డిక్షనరీ కదా, ఆ డిక్షనరీ పట్టుకెళ్ళాడు కదా, కాబట్టి ఇట్ బదులుగా యూ షుడ్ రిటర్న్ మై డిక్షనరీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రాయొచ్చు. లేదా ఇట్ రాసిన రైట్ మార్కులు ఇచ్చేస్తారు 10th క్లాస్ వరకు. ఇక్కడ ఇట్ అంటే డిక్షనరీ, ఎవరి డిక్షనరీ, నీ డిక్షనరీ పక్కింటి పట్టుకెళ్ళాడు కాబట్టి అది ఎంత వేగంగా అయితే అంత వేగంగా నాకు ఇచ్చేమని సలహా ఇవ్వడం, లేదా సజెస్ట్ చేయడం. సజెస్ట్ అంటే సూచన, ఓకేనా, అది అంత సీరియస్నెస్ కాదు, కానీ అడ్వైజ్ అంటే తప్పనిసరిగా చేయమని సలహా, ఓకేనా. కాబట్టి ఇక్కడ ఇటు బదులుగా మై డిక్షనరీ రాసిన ఒకటే, యూ షుడ్ రిటర్న్ మై డిక్షనరీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అని ఒకటే, లేదా యూ షుడ్ రిటర్న్ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మొత్తం ఏంటంటే సజెస్ట్ హిమ్ టు, అడ్వైజ్ హిమ్ టు, లేదా హెర్ టు ఇచ్చినప్పుడు అవి రిమూవ్ చేసేయండి, యూ షుడ్ పెట్టండి, రిమైనింగ్ పార్ట్ రాయండి, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, యువర్ ఫ్రెండ్ ఈజ్ ప్లానింగ్ టు విజిట్ తమిళనాడు. అంటే మీ ఫ్రెండ్ తమిళనాడు వెళ్ళాలని అనుకుంటున్నాడు. అడ్వైజ్ హిమ్ టు లెర్న్ ఏ ఫ్యూ వర్డ్స్ ఇన్ తమిళ్. అంటే తమిళలో కొన్ని వర్డ్స్ నేర్చుకోమని అతనికి సలహా ఇవ్వమని చెప్పాడు. సో ఎక్కడ ఏదైనా ముందు సెంటెన్స్తో సంబంధం లేదు, అడ్వైజ్ హిమ్ టు ఉంది కదా, దీన్ని రిమూవ్ చేసి దీని బదులుగా యూ షుడ్ అని రాయాలి. ఎందుకంటే ఈ సెంటెన్స్లో అడ్వైజ్ హిమ్ తర్వాత ఎక్కడ నాట్ లే కదా, కాబట్టి యూ షుడ్ రాసి మిగతా రిమైనింగ్ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి. లెర్న్ ఏ ఫ్యూ వర్డ్స్ ఇన్ తమిళ్, యూ షుడ్ లెర్న్ ఏ ఫ్యూ వర్డ్స్ ఇన్ తమిళ్. తప్పనిసరిగా తమిళ్లో కొన్ని వర్డ్స్ నేర్చుకోవాలి అని సలహా ఇవ్వడం. యూ షుడ్ బదులుగా ఎటు రాయొచ్చు, యూ ఆట్ టు లెర్న్ ఏ ఫ్యూ వర్డ్స్ ఇన్ తమిళ్. యూ షుడ్ బదులుగా ఇంకోటి రాయచేయండి, యూ హ్యాడ్ బెటర్ లెర్న్ ఏ ఫ్యూ వర్డ్స్ ఇన్ తమిళ్, ఓకేనా. నెక్స్ట్ యువర్ కజిన్ రాదర్ ఫ్యాట్ అండ్ వాంట్ టు లాస్ వెయిట్. బాగా లావ్ అయిపోతున్నాడు, వెయిట్ లాస్ అవ్వాలని అనుకుంటున్నాడు. అడ్వైజ్ హిమ్ టు డూ ఎక్సర్సైజ్ ఎవ్రీడే. ఎక్కడ మనకి ఇదే ఇంపార్టెంట్, అడ్వైజ్ హిమ్ టు ఉంది, ఇక్కడ ఎక్కడ నాట్ టు లేదు, కాబట్టి దీని బదులు ఏం రాస్తాం, యూ షుడ్ రాస్తాం. యూ షుడ్ రాసి ఇదంతా యాజ్ ఇట్ ఈజ్గా రాసేయండి. యూ షుడ్ డూ ఎక్సర్సైజ్ ఎవ్రీడే, యూ షుడ్ డూ ఎక్సర్సైజ్ ఎవ్రీడే, ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయమని. ఈ విధంగా సింపుల్గా 2 మార్కులు సాధించవచ్చండి ఈ క్వశ్చన్ నెంబర్ 21లో. అడ్వైజ్ హిమ్, అడ్వైజ్ హెర్, లేదా సజెస్ట్ హిమ్, సజెస్ట్ హెర్ టు అని ఉంటుంది. అంతవరకు దాన్ని రాయకుండా దాని బదులుగా యూ షుడ్ పెట్టి రిమైనింగ్ సెంటెన్స్ రాయండి. ఒకవేళ అడ్వైజ్ హిమ్ తర్వాత కానీ సజెస్ట్ హిమ్ తర్వాత కానీ నాట్ కానీ ఇచ్చినట్లయితే యూ షుడ్ నాట్ రాయండి. సింపుల్గా యూ షుడ్ నాట్ రాసి రిమైనింగ్ పార్ట్ రాసేయండి, ఈ అడ్వైజ్ హిమ్ టు అనేది మరి రాయకుండా, ఓకేనా. ఇది గివింగ్ అడ్వైస్ సంబంధించి క్వశ్చన్ నెంబర్ 21లో ఈజీగా 2 మార్కులు మనం సాధించవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్.